గడిచిన 2 దినాల క్రితం క్వార్టర్ ఫైనల్స్లో ఇక ఆ మ్యాచ్ గెలవకపోతే భారతదేశం సెమీఫైనల్స్కి వెళ్ళదు. ఇంకా సెమీఫైనల్స్కి వెళ్ళకపోతే ఫైనల్కి వెళ్ళేది ఎక్కడ? చాలా క్రూషియల్ మ్యాచ్, చాలా క్రిటికల్ మ్యాచ్. అప్పటికి వెస్టిండీస్ వాళ్ళు చాలా భారీ స్కోర్ చేశారు. కొంచెం మన భారతీయులు క్రికెట్ ప్రేమికులు టెన్షన్తోనే టీవీల దగ్గర అతుక్కుపోయారట. టీవీల దగ్గర అతుక్కుపోయారు, గెలుస్తామో లేదో, ఏమైద్దోనని. కానీ అద్భుతం, సంజు శాంసన్ దేశం కొరకు నిలవబడ్డాడు. దేవుని అత్యంత కృప, 50 బంతుల్లో 97 పరుగులు చేసి క్వార్టర్ ఫైనల్లో భారతదేశం గెలవటానికి ఓ ప్రధాన భూమిక ఆ యవనస్తుడు పోషించాడు. నువ్వు ఎలా గెలవగలిగావు చెప్తున్నాడు. ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఎదురయ్యాయండి. ఒకానొక దశలో నేను ఆడలేనేమో, నా సామర్థ్యం మీద నేను నమ్మకం కోల్పోయాను. నా సామర్థ్యం మీద నేను నమ్మకం కోల్పోయినప్పుడు ఆల్మైటీ గాడ్ మీద నమ్మకం ఉంచి నేను బరిలోకి దిగా. ఆల్మైటీ అనండి. ఆల్మైటీ అంటే సర్వశక్తి గల దేవుడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నా ప్రయాసం అంతా ఏమైపోయింది, నా కష్టం అంతా ఏమైపోయింది, నేను చేసిన ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయి, నా జీవితంలో నేను పైకి రాలేకపోతున్నానే, నా చుట్టూతో అణిచివేసే వ్యక్తులు ఉన్నారు, నన్ను పైకి రాకుండా ఎవరో తొక్కేస్తున్నారు. మనుషులు కదా, ఎదురయ్యే అపజయాల మధ్యలో, ఎదురయ్యే ఓటముల మధ్యలో, తిరస్కారాల మధ్యలో మనుషులుగా మనం కృంగిపోతాం. ఓ క్రైస్తవ జనమా, మీతో ఒక శుభవార్త. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నీ ప్రయాసాన్ని, నీ కష్టాన్ని, నీ కన్నీటి ప్రార్థనను చూసి దేవుని సమయం వచ్చినప్పుడు రాత్రికి రాత్రే నిన్ను ప్రపంచానికి పరిచయం చేయటానికి దేవుడి శక్తి కలిగిన వాడు. తమ్ముడు, కృంగిపోయావా? చెల్లి, కృంగిపోయావా? నా ప్రయాసం అంతా ఏమైపోయిందో, నా కష్టం అంతా ఏమైపోయిందో, ఓ తెలియని కృంగుదల నీ బ్రతుకు నేలుబడి చేస్తా ఉందా? కొంచెం కాలం ఓపిక పట్టు. దేవుని సమయం వచ్చే వరకు నిరీక్షణతో ఓపిక పట్టు. నీ దేవుడు రాత్రికి రాత్రే నీ కథ మార్చగలడు, ఏమైనా చేయగలడు. రాత్రికి రాత్రే నీ కథ మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు.